హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భక్తి యోగా విత్ మనీ. ఈ రోజు మన టూర్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి పండలాపూర్ వరకు. హే డెవోటీస్, ఇప్పుడే సోలాపూర్లో ట్రైన్ దిగాను. ట్రైన్ దిగి బస్ స్టాప్కి వచ్చాను. ఇప్పుడు పండరాపూర్కి బస్సు వెతుకుతున్నాను. బస్ ఎక్కేసి పండరాపూర్కి వెళ్ళాలి. ఎందుకంటే నాకు డైరెక్ట్ ట్రైన్ టైం సెట్ కాలేదు కాబట్టి ఇలా ప్లాన్ చేశాను. అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక మీకు కలుస్తాను. హే డెవోటీస్, ఇప్పుడే బస్ అయితే దిగాను. దిగి డైరెక్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాను. అప్పటి వరకు టైం 8:30 అవుతుంది. ఇంత జల్దీ నేను ఏం చేయాలని చెప్పి ఒకసారి దర్శనం అయితే చేసుకుంటే అయిపోతుందని చెప్పి దర్శనం అయితే చేసుకున్నాను. హే డెవోటీస్, ఇప్పుడే చంద్రభాగా నదిలో స్నానం చేసేసి పుండరీక స్వామి దర్శనం చేసుకొని ఇప్పుడు పైకి వచ్చి పాండురంగ స్వామి దర్శనానికి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత దర్శనం గురించి చెప్తాను. ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక తెలియని ఆనందం అందులో మునిగి తేలుతున్నట్టు అనిపిస్తుంది. గుడిలో డిజైనింగ్, ఆ ఆర్కిటెక్చర్ చూస్తుంటే నాకు సెంచరీస్ నాటి, శతాబ్దాల నాటి రోజులు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే అలా ఉంది డిజైనింగ్. అలాంటి ఒక డిజైనింగ్ నా కన్నుల విందుగా, నా కన్నులకు ఒక తెలియని ఆనందాన్ని కలిగించింది. ఆ కృపను నాకు కలిగించినందుకు ఆ పాండురంగ స్వామికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎన్నో కృపలు నా మీద ఉంచాలని ఆ భగవంతుని కోరుకుంటూ హే డెవోటీస్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టెంపుల్. దీనికి కూడా ఏదో చరిత్ర ఉంది పాండురంగ స్వామి నుంచే. ఈ టెంపుల్కి స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇది దాటిన తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్తాము. ఇప్పుడే దర్శించుకున్నా.